సామాన్లు అందుకో. మంచి వంట. అసలు ఇవాళ నేను తెచ్చిన బచ్చలాకు ఆ లేతదనం, అసలు నా జీవితంలో అంత లేత బచ్చలాకు ఎప్పుడు చూడాల. కరెక్టే బాబాయ్. చూడు అసలు బచ్చలాకు అంత ఉంచు అక్కడ తినేసేటట్టు. నేను ఎప్పుడు ఇంత లేత బచ్చలాకు చూడలేదు. ప్యాన్ పెట్టు. చిన్న మసాలా చేసుకుందాం. చేయాల్సిందే, తప్పదంటారా? ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిరగాయలు మంచి సువాసన వచ్చే వరకు వేయించు. స్టార్ట్ అయింది. ఈ మెంతులు ఎండుమిరపకాయలు పడితేనే పులుసులో ఒక విధమైన వగరు, విగరు, పొగరు అన్నీ వస్తాయన్నమాట. చిన్న గిన్నె పెట్టది పొయ్యి కట్టేసావా? వెలిగించు, నూనె వేయి. ఒక 7 గంటలు. ఆవాలు, కొంచెం ఆవాలు వేగని, తర్వాత జీలకర్ర. కరివేపాకు, దంచిన వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు కొంచెం వేగని. ఉల్లిపాయలు, ఉప్పు. కాదురా, నాకు తెలియక అడుగుతాను. ఉప్పు వేయడానికి అక్కడ చెంచా ఉంది కదా, సిస్టమ్ ఉండాలి. పద్ధతి అంటే ఇద్దరు సావుకారులు కొట్టుకుంటే చింతపండు ధర బయటపడ్డట్టు నువ్వు నేను కొట్టుకున్నావు. నీది నాది బయటపడుతుంది. బచ్చలాకు వేసే. బ్రచ్చలి ఆకు. ఇప్పుడు ఒక చిన్న పని చెయ్యి. జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు పొడి కొట్టుకురా, టమాటాలు పేస్ట్ చేసుకురా. మనం పునుగులు చేసుకోవాలి ఇందులో వేసుకోవడానికి. అందుకోసమని నానబెట్టిన పెసలు, ఎండుమిరపకాయలు, కొత్తిమీర. ఇది ముద్ద కొట్టుకునిరా, మంచిగా ముద్ద చేసుకునిరా. ఇప్పుడు మన ఊర్లో ఇంకో పెద్ద టాక్ నడుస్తుంది. మన ఊర్లో పెరటి చెట్లు, పెద్ద పెరటి చెట్టు ఉంది కదా గుడి వెనక, అందులో పెద్ద అరటిగెల ఎత్తుకెళ్ళింది. తెలిసిపోయిందా బాబాయ్? నువ్వు అన్నట్టు యాజ్ ఇట్ ఈజ్గా చక్కగా తీసుకొచ్చాను. టమాటా ముద్ద వేసాయి, గుజ్జు వేసేనా? మసాలా పొడి వేసాయి, కొంచెం నీళ్ళు తగిలించి. మనం దీనికి కొంచెం ఒక 4-5 పునుగులు కలుపుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. కొంచెం ఉప్పు తీసుకో చెప్తా. ఈ పెసరపప్పు, ఎండుమిరపకాయల ముద్దలో మనం ఉప్పు కలపలేదు కాబట్టి ఇప్పుడు ఉప్పు కలిపాము. కలుపు. శనగపిండి అవసరం అవుద్దేమో చూడు, కొంచెం పడుతుంది. చాలు చాలు చాలు. కలిపే. చిన్న చిన్న ఉండల్లాగా పునుగులే, బుజ్జి బుజ్జి పకోడీలు. సరే, అది వేగుతుంటుంది కానీ ఉడకపెట్టిన శనగపప్పు వేసేయి. పకోడీలు తీసి డైరెక్ట్గా నేరుగా ప్రత్యక్షంగా వేసేయి. ఇంకేం మిగిలిందంటావు? హారం గుండా, నీ కడుపు చల్లగుండా.
ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి వదిలేసి, కబుర్లకు మాత్రం మూత పెట్టద్దు. కబుర్లు కొనసాగిస్తూ ఉండాలి. ఇది అయిపోయింది బాబాయ్. మొన్న మా చందుగడు మోటార్ సైకిల్ దొబ్బేశారు బరంపురంలో. వాడు రోజు వాకింగ్కి వెళ్తాడు. వాకింగ్ ఏంటి, గ్రౌండ్ లో చుట్టూ తిరుగుతారు. అదొక 3-4 కిలోమీటర్లు ఉంటదిగా. రోజు అక్కడ బయట వచ్చి మోటార్ సైకిల్ పెడుతున్నాడు. అక్కడ బోర్డులు పెట్టారట గ్రౌండ్ బయట, మోటార్ సైకిల్ తీసుకురావద్దు, పొద్దుగాలే నడుచుకుంటూ రండి అని. ఆ నడకేదో ఇంటి నుంచి నడుచుకుంటూ వస్తే పోలా, రోజు బుర్రు డుగ్గు అనుకుని మోటార్ సైకిల్ తీసుకెళ్లి అక్కడ పెడుతున్నాడు. ఎవడో జాగ్రత్తగా గమనించి లేపేశాడు. ఆ మోటార్ సైకిల్ విలువ 60-70 వేలు. 5 ఏళ్ల క్రితం ₹1,00,000 పెట్టి కొన్నట్టు ఇప్పుడు 60-70 వేలట. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తే వచ్చేది 25,000. బో అంటున్నాడు. ఇప్పుడు బదలాయించి వేరే గిన్నెలు. ముందు వేడిగా ఈ వంట తీసేదా. శనగపప్పు బచ్చలాక పులుసు. లేత బచ్చలాక ఎక్కడ దొరికింది బాబా? అది వెతికితే అన్ని దొరుకుతాయి నాన్న. ముందుగా ప్యాన్ లో ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించి పొడి చేసుకోవాలి. అలాగే టమాటా ముక్కలు కూడా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత నానబెట్టిన పెసరపప్పు, ఎండుమిర్చి, కొత్తిమీర వేసి రుబ్బుకొని కాస్త ఉప్పు, శనగపిండి కూడా వేసి కలుపుకొని చిన్న పకోడీలాగా నూనెలో వేసుకోవాలి. తర్వాత నూనె వేసి అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, దంచుకున్న వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఉప్పు, పసుపు వేసి వేగాక అందులో బచ్చలి ఆకు కూర కూడా వేయాలి. కాస్త మగ్గిన తర్వాత టమాటా పేస్ట్, ముందుగా చేసుకున్న మసాలా పొడి, నీళ్లు పోసి 2 నిమిషాల పాటు మగ్గించిన తర్వాత అందులో ఉడికించిన శనగపప్పు, ముందుగా చేసుకున్న పకోడీలు, కాస్త కారం వేసి 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే బచ్చలాకు శనగపప్పు పులుసు రెడీ.